చాలా మంది చేసే తప్పులు ఇక్కడే తప్పులు చేస్తుంటారు. పెళ్లి సంబంధాల దగ్గర చాలా మంది అమ్మాయిల విషయంలో కానీ అబ్బాయిల విషయంలో కానీ చాలా మంది చేసేటువంటి తప్పు ఇదే. తల్లిదండ్రులు కూడా చాలా మంది ఇదే పొరపాటు చేస్తుంటారు. వాడికి ఎంత ఆస్తుందో చూడండి అంటారు, వాడికి ఏ ఉద్యోగం ఉందో చూడండి అంటారు, వాడి బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటో చూడండి అంటారు. బ్యాంక్ బ్యాలెన్స్ ఉందనో, ఆస్తి ఉందనో, డబ్బు ఉందనో, హైట్ ఉన్నాడనో, అందం ఉన్నాడనో చూసి తెచ్చుకుంటే మీ కుటుంబాలు కూడా ఆహాబులాగానే అయిపోతాయి. దేవుడు చూడమన్నా, దేవుడు బైబిల్లో రాయించిన ఆ క్యారెక్టర్ పక్కన పెట్టి మీరు ఏవో లోకంలో వెళ్ళిపోతున్నట్లుగా మీరు కూడా వాటి వెనకాల పరిగెత్తుకుని పోయి చేస్తే ఏమైపోతాయి? యెజెబెలును తెచ్చుకున్న కాడి నుంచి ఆహాబు ఏమైనా ఉన్నాడా దేవుళ్ళో? లేడు. ఏమండి ఆ కుటుంబం ఏమైనా ఉందా? లేదు. రాజు చెడిపోయాడు, రాజ్యము కూడా ఏమైపోయింది? చెడిపోయింది. అంటే యెజెబెలు ఆహాబు జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ఆహాబుకు మనశ్శాంతి లేదు. యెజెబెలు భార్యగా వచ్చినప్పటి నుంచి, రాజ్యంలోనికి రాజుకు భార్యగా వచ్చినప్పటి నుంచి రాజ్యంలో కూడా ప్రశాంతత లేదు. దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు. వీటికి కారణం ఒక్క ఆహాబు యెజెబెలును తెచ్చుకోవటమేనా? అవును. మీరు సంబంధాలు కలుపుకుంటున్నప్పుడు ఇంటికి ఆ అమ్మాయిని తెచ్చుకుంటున్నా, లేదా అబ్బాయి మీరు తెచ్చుకుంటున్నా అల్లుడుగా, ఎలానైనా ఒక్కటే ఆలోచించండి, విశ్వాసులా కాదా? వారు విశ్వాసులా కాదా? దేవుడిట భయం కలిగిన వారా కాదా? భక్తి కలిగిన వారా కారా? ఏమి లేకపోయినా పర్వాలేదని క్యారెక్టర్ ఉంటే బతుకగలడు, 10 మందికి బతికించగలడు, బ్రతుకుని ఇవ్వగలడు. క్యారెక్టర్ లేకుండా ఎంత ఆస్తులున్నా, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంతకాలం ఉన్నా, ఎన్ని పోగొట్టుకోవడానికి ఎంతకాలం పట్టదు. అందుకే మీ సాంగత్యం ఎవరితో కలుపుకుంటున్న మీ బంధాలను అది దయచేసి బైబిల్ వెలుగులో, వాక్యపు వెలుగులో ఒక్కసారి మిమ్మల్ని మీరుగా పరీక్షించుకుంటారని చెప్తున్నాను.